నమస్తే. నమస్తేనే. ఏం పేరన్నా? పోతేపాక సాంబయ్య. ఏం చేస్తారన్నా? వ్యవసాయం. వ్యవసాయం ఎంత ఉంది? 3 ఎకరాలు ఉంది. కేంద్రంలో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయన్న. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే దేశం బాగుపడుతుంది అనుకుంటున్నాను? కేంద్రంలో ఈసారి మూడోసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాబోతుంది. మూడోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తే అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు మోడీ గారు చేయవలసిన నిర్ణయాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈసారి భారతీయ జనతా పార్టీ కంపల్సరీ మూడోసారి నరేంద్ర మోడీ అధికారంలోకి రావడం కోసం నల్గొండ పార్లమెంట్లో కూడా 400 సీట్లు ఏదైతే కేంద్ర ప్రభుత్వము టార్గెట్ పెట్టుకుందో దాంట్లో నల్గొండ సీటు ఉండే విధంగా ఈ యొక్క ఓటర్లందరూ కూడా ఉండే విధంగా చూడాలి. తప్పకుండా మోడీ గారి ప్రభుత్వం వస్తేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుందనేది. ఈ నల్గొండ పార్లమెంట్స్ 7 సెగ్మెంట్లలో కూడా ఏ ఒక్క సెగ్మెంట్లో కూడా భారతీయ జనతా పార్టీ లేదు. అలాంటి సందర్భాల్లో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఉంటుందంటారా? కంపల్సరీ అవకాశం ఉంటుంది. 7 సెగ్మెంట్లలో భారతీయ జనతా పార్టీకి గతంలో కూడా ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు కేంద్రము ఈ ఎన్నికలు నరేంద్ర మోడీ గారి ఎన్నికలు తప్పకుండా ఇది నరేంద్ర మోడీ గారికి వేస్తారు. ఎందుకంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్కి వేసిన వాళ్ళు కూడా ఈసారి నరేంద్ర మోడీకి వేస్తాం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఉండాలనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పటికే 10 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్కి అవకాశం ఇచ్చాం, ఈసారి కాక కాంగ్రెస్కి అవకాశం ఇస్తాం, మరింత డెవలప్మెంట్ చేస్తా అంటూ ఇండియా కూటమి అంటున్నది. అసలు కాంగ్రెస్ పార్టీకి నాయకుడే లేడని నేను అంటున్నాను. కాంగ్రెస్ పార్టీ ఎవరిని చూసుకొని ఎన్నికలకు పోతుంది, ఎవరిని చూసి ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ బీజేపీ మోడీని చూపి ఎన్నికలకు పోతున్నాము. ఆ కాంగ్రెస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే మా ప్రధానమంత్రి ఎవరు అనేది ఇప్పుడు నిర్ణయించుకోవాలి. ఆ నిర్ణయించలేని పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీనమైన స్థితిలో ఉంది. కాంగ్రెస్ పార్టీ అనేక సంవత్సరాలు పరిపాలించింది ఈ దేశంలో. అనేకమైన కుంభకోణాలు, అనేకమైన అవినీతి అక్రమాలకు పాల్పడింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ దేశ ప్రజలు కాంగ్రెస్ పార్టీని కోరుకుంటలేరు. భారతీయ జనతా పార్టీ మోడీ గారినే కోరుకుంటారు. కంపల్సరీ ఈసారి మోడీ గారు మూడోసారి కూడా ప్రధానమంత్రి కాబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ అన్న.